వేతనాల పెంపు, గ్రాడ్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోరాడుతున్న అంగన్వాడీలకు జనసేన పార్టీ విశాఖ ఉమ్మడి జిల్లాల రూరల్ అధ్యక్షులు పంచగల రమేష్ బాబు సంఘీభావం తెలిపారు. పేందుర్తిలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలను కలిసి సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడాన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తోందన్నారు. నేను ఉన్నాను అని చెప్పి అన్ని వ్యవస్థలను జగన్ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అంగన్వాడీ తల్లులు అక్క చెల్లెలు 17 రోజులుగా రోడ్డున పడి ఏడుస్తుంటే జాలి దయ లేకుండా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం దారుణమన్నారు. ఏ బాధ్యత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సాయి రెడ్డి దోచుకున్న దాంట్లో జగన్ రెడ్డికి వాటాలు సరిగ్గా అందకపోవడంతో అతన్ని తీసేసి వైవి సుబ్బారెడ్డిని నియమించారని ఆరోపించారు. వాళ్ళతో భాగస్వాములు అవుతామని చెప్పి గతం నుంచి కూడా ప్రభుత్వం అన్ని వర్గాలని కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పెంచుతాము అని చెప్పి నేను విన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సొల్లు కవులని చెప్పి ఇప్పుడు అన్ని వ్యవస్థల్ని కూడా మోసం చేస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి తల్లులు అక్క చెల్లెమ్మలు రోడ్డు మీద పడి 17 రోజులైంది. జాలి దయ కనికరం లేకుండా ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ క్రీడలు చేసుకుంటూ ఏ బాధ్యత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడా బాధ్యత లేదు. కూలగొట్టటాలు, పడగొట్టటాలు, ఆక్రమించుకోవటాలు విశాఖ జిల్లాలో వీళ్ళ దందాలు. మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా ఇన్ఛార్జీలను మారుస్తూ కొన్నాళ్ళు సాయిరెడ్డి దోచుకున్నాడు. సాయిరెడ్డి కోట అయిపోయిన తర్వాత ఆయన వాటాలు సరిగ్గా ఇవ్వకపోతే ఆయన తీసి సుబ్బారెడ్డిని పెట్టి మళ్ళీ దోపిడీ గురి చేస్తామన్నారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి వాళ్ళ విషయాల మీద బాధ్యతాయుతంగా మాట్లాడకుండా ఇంకా 3 నెలల తర్వాత ఎలాగో అధికారంలోకి రాము కదా అని చెప్పి దోపిడీ దొంగల్లాగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకుంటున్న విధానాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉసురు పోసుకుని ఇలాంటి ఆడపడుచులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం కూడా మనజాలదు, వారికి భవిష్యత్తు ఉండదు. జగన్మోహన్ రెడ్డి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నువ్వు ఈ 3 నెలల్లోపు ఈ సమస్యలు పరిష్కరిస్తావా, లేదన్నా వాళ్ళేం అన్యాయానికి గురికారు. మేము వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో వారి న్యాయమైన కోరికలు మేము తీర్చే దిశగా ప్రయత్నం చేస్తామని కూడా వారికి మాటిస్తా ఉన్నాం. అయితే వాళ్ళ సర్వీసును వాడుకుని, వాళ్ళ తాలూకా కష్టాన్ని వాడుకుని నువ్వు మాత్రం బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు, వేల లక్షల కోట్లు సంపాదించుకుంటా ఉన్నావు కానీ వాళ్ళకి న్యాయం చేయట్లేదు అనేదే మా బాధ.